ఎన్నికలకు సంబంధించి న్యూస్18 తన ఎగ్జిట్ పోల్ ఫలితాలను అంచనా వేసింది. న్యూస్18 5 నుంచి 8 స్థానాల్లో వైసీపీ, 19 నుంచి 22 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించే అవకాశం ఉందని చెప్పిన అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇంతకుముందు సంబంధించిన ఏబీపీ సి ఓటర్ సర్వే, అదేవిధంగా న్యూస్18 కూడా 2 లోక్సభ ఎన్నికలకు సంబంధించి దాదాపు అదే అంచనా వేశాయి. 19 నుంచి 22 ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుందని మనం ముందుగా ఇంతకుముందు చెప్పినట్లు అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు డిఫరెంట్ రిజల్ట్ ఏపీలో మనం చూడబోతున్నామా? అంటే ఇప్పుడు ఈ రెండు కూడా అంటే ఒకే సర్వేలు కాదు. ఇప్పుడు ఈ 2 సర్వేలు లోక్సభకి ఇచ్చిన సర్వే సంస్థలు వేరు, అసెంబ్లీ ఎన్నికలకు సర్వే సంస్థ వేరు. అందువల్ల ఒకే సంస్థ కనుక అసెంబ్లీ ఎన్నికలకు ఒక రకంగా, లోక్సభ ఎన్నికలకు ఒక రకంగా ఇస్తే అప్పుడు మనం చర్చించాలి ఆ పాయింట్ను. అందువల్ల ఇవి వేరువేరు సంస్థలు కదా. ఇప్పుడు మీకు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు భారీ ఎడ్జిస్తున్నటువంటి సంస్థలు అసెంబ్లీ ఎన్నికలకు ఎంత ఇచ్చారో లేదు, ఇంకా మన డేటా రాలేదు. వాళ్ళు మరి అసెంబ్లీ ఎలక్షన్ల ప్రిడిక్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్సిస్ మై ఇండియా వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలు రేపు చెప్తామన్నట్టు గుర్తు నాకు. యాక్సిస్ మై ఇండియా వాళ్ళు చూడాలి ఏపీ, ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికలకు రేపు, ఎందుకంటే ఇవాళ అంతా ఈ ఆల్ ఇండియా పిక్చర్ మీద హడావుడి ఉంటుంది కనుక. సో టు క్యాప్చర్ ద స్పేస్ రేటింగ్లు క్యాప్చర్ చేస్తారు, అదొక ఎత్తుగడ. సో అందువల్ల ఇప్పుడు ఒకే సంస్థ అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు వేరువేరుగా ఇస్తే దట్ షుడ్ బి వెరీ సీరియస్లీ ప్రోబ్డ్. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు అది ఒరిస్సాలో ఉంది. సైమల్టేనియస్ ఎలక్షన్ గ్యాప్తో జరిగితే చాలా స్టేట్లో తేడా వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణ, ఈవెన్ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లో ఆప్ స్వీప్ చేసింది. లోక్సభ ఎలక్షన్ల కొరకు 18% ఓటింగే, కేవలం 2 సీట్లోనే సెకండ్ పొజిషన్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అసలు కనిపించని కాంగ్రెస్ 2019లో లోక్సభ ఎలక్షన్లో 5 సీట్లలో సెకండ్ పొజిషన్ ఉంది. బీజేపీ 7 సీట్లు గెలుచుకుంది. అంటే మీకు ఢిల్లీ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు టోటల్గా డయామెట్రికల్ అపోజిట్ ప్రజలు ఇచ్చారు. కానీ ఒక్కసారి జరగలే. మీకు ఒక్కసారి జరిగిన ఒరిస్సా మాత్రమే. ఒక్కసారి జరిగి కూడా బీజేపీకి ఒక 6% ఓటింగ్ ఎక్కువ. అది చాలా రాజకీయ చైతన్యంతో ప్రజలు తీర్పు చెప్తే తప్ప. ఎందుకంటే ఒకే పోలింగ్ బూత్లో 2 ఈవీఎంలు ఉంటాయి. పార్లమెంట్ ఎలక్షన్లో ఈవీఎం ఉంటుంది, అసెంబ్లీ ఎలక్షన్ ఈవీఎం ఉంటుంది. ఒక ఓటర్ అసెంబ్లీ ఎలక్షన్లో ఒక పార్టీకి నొక్కి మరో లోక్సభ ఎలక్షన్లకు వచ్చి ఇంకో పార్టీకి నొక్కాలి. ఇది మామూలు రాజకీయ చైతన్యం కాదు కదా. మరి అంత రాజకీయ చైతన్యం ఉందా, అంత రాజకీయ భూమిక ఉందా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పోలింగ్ సందర్భంగా వైసీపీ గ్రాప్ చేసిన అంశాలు తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి తమ వైపు సంక్షేమ పథకాలతో పాటు ఇతర వర్గాలు సోషల్ ఇంజనీరింగ్ చేసి అనేక మంది 75 నుంచి 80 సీట్ల వరకు సీట్లు మార్పులు చేయడం మూలంగా అవన్నీ వైసీపీ లాభించింది అనుకోవచ్చు. అందుకే ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు వైసీపీ నిజంగానే మరి అధికారంలోకి అనుకోవాల్సిందిగా, చేయగలిగింది ఏముంటుంది, మనం అనుకోకుండా ఎలా అవుతుంది? ఇప్పుడు ఏదో ఒక ఫ్యాక్టర్స్ వైసీపీకి అనుకూల ఫ్యాక్టర్స్ ప్లే అయితేనే వైసీపీకి ఆ సీట్లు రావాలి. ఒకవేళ నిజంగా గెలిస్తే, వైసీపీ నిజంగా గెలిస్తే చాలా క్లియర్గా వైసీపీ సోషల్ ఇంజనీరింగ్ పనిచేసింది. వైసీపీ ఎందుకంటే తెలివిగా నాకు తెలిసినంతవరకు టీడీపీ కన్నా ఎక్కువ బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినట్టున్నారు. సో తెలుగుదేశం పార్టీ సాధారణంగా బీసీలకు పేరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే కొన్ని కులాలు క్లియర్గా కొన్ని అటో ఇటో కన్సాలిడేట్ అయ్యాయి. ఇప్పుడు మీకు రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు వీళ్ళు ఓవర్వేమింగ్గా వైసీపీతో ఉన్నారు, అందరని చెప్పలేను. కానీ సో మీకు తెలుగుదేశం వైపు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ వల్ల కాపు ఓటు ఏమైనా షిఫ్ట్ అవుతుందా చూడాలి. బీజేపీ కలవడం ద్వారా బ్రాహ్మణ్, వైశ్య, క్షత్రియ, అప్పర్ కాస్ట్ ఓటు ఏమైనా షిఫ్ట్ అవుతుందా చూడాలి. మెయిన్గా ఛాలెంజర్లో వచ్చేది బీసీ ఓటు దగ్గర. సో ఆ బీసీ ఓటు మరి వైసీపీ మాత్రం చాలా పవర్ఫుల్ సోషల్ ఇంజనీరింగ్ చేసింది, అందులో అనుమానం లేదు. సో ఆ బీసీ క్యాండిడేట్లను అది ఏమైనా ఉపయోగపడుతుందా అని. ఎందుకంటే కంపారిటివ్లీ వైసీపీ క్యాండిడేట్ సెలక్షన్లో కూడా మోర్ ఇంటెలిజెంట్గా వ్యవహరించింది అని బీజేపీ కూటమితో పోలిస్తే. కారణం ఏంటంటే వైసీపీకి ఆ ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఎందుకంటే అది ఒక్కటే పార్టీ కనుక. కూటమికి వచ్చే వరకు ఏంటంటే వివిధ పార్టీల మధ్య అడ్జస్ట్మెంట్ చేయాలి. మీకు ఉదాహరణ చెప్తాను. రాజమండ్రి సమీపంలో రాజానగరం సీట్ ఉంది. రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్లో రాజానగరం కమ్మ డామినేషన్ ఉన్న సీట్. అది ఓటర్లు కూడా కమ్మాసే, బాగా రిచ్ కమ్మాస్, విలేజెస్లో కూడా బాగా సంపన్నమైన కమ్మాస్ ఉంటారు. అవి 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన కమ్మాస్ ఉంటారు. అలాంటి రాజానగరంలో ఇలా కమ్మ అభ్యర్థి లేడు. ఎందుకంటే వైసీపీ కాపును పెట్టింది, టీడీపీ జనసేనకి ఇచ్చింది. సో జనసేన కాపు అభ్యర్థి పెట్టారు, 2 కాపుల మధ్య పోటీ.
సో అందువల్ల రాజానగరంలో కమ్మరాసు మొదటిసారి చరిత్రలో తమ అభ్యర్థి లేకుండా పోటీ చేశారన్నట్టు నాకు తెలిసినంత సబ్జెక్టు కరెక్షన్. సో అలాంటి సోషల్ ఇంజనీరింగ్లు ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి మరి. అందువల్ల ఎన్నికల్లో నిజంగానే అంటే పబ్లిక్ టాక్, పబ్లిక్ పర్సెప్షను, డామినెంట్ పబ్లిక్ పర్సెప్షను కూటమి వస్తుందని ఉండగా కూడా వైసీపీ కనుక గెలిస్తే ఈ ఫ్యాక్టర్స్ని పనిచేసినట్లే. ఎందుకంటే కూటమి ఆ మామూలు పర్సెప్షన్ కాదు, మీరు ఎక్కడ పోయినా కూటమే గెలుస్తుంది అని వాతావరణం. కానీ కాస్తంత జాగ్రత్తగా రాష్ట్ర రాజకీయాలు పరిశీలించిన వారికి ఎవరికైనా ఈ ప్రచారము ఎంతవరకు నిజం, ఇది నిజమా హైపా అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉండే. ఆ క్వశ్చన్ మార్క్ ఉండడం వల్ల అటు ఇటు ఆలోచించారు, కరెక్ట్గా ఎండార్స్ చేయలేకపోయారు.